నమస్కారం చిరంజీవి గారు. నమస్తే అండి. మా స్టూడియోకి వచ్చారు, చాలా సంతోషం. మనిషి 100 సంవత్సరాల పైన బతకడానికి ఏమైనా కొన్ని చిట్కాలు చెప్పండి. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా మానవుని ఆయుస్సు జ్యోతిష్యంలో అల్పాయుస్సు, అర్ధాయుస్సు, పూర్ణాయుస్సు, దీర్ఘాయుస్సు అని చెప్తూ ఉంటారు. అల్పాయుస్సు అంటే 12 సంవత్సరాల లోపే పుట్టినవాడు చనిపోతున్నాడు. మధ్యాయుస్సు వీళ్ళంతా 40 ఏళ్ళు లోపల చనిపోతారు. నెక్స్ట్ అంటే పూర్ణాయుస్సు. పూర్ణాయుస్సు అంటే 80 సంవత్సరాలు పైబడి ఎంతవరకైనా ఎక్స్టెండ్ కావచ్చు. దీర్ఘాయుస్సు అంటే వాడు ఆయుష్ను పెంచుకుని వాడి జీవనశైలిన్నింటినీ మార్చుకొని పెంచుకోవడాన్ని బట్టి వాడి ఆయుష్ను పెంచుకోవచ్చు. మనిషి ఆయుష్ పెంచుకోవచ్చా? మనిషి ఆయుష్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇటీవల కాలంలో సిద్ధులు, యోగులు, మనం ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో 109 బాబా అని ఆయన 109 ఇయర్స్ అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని రూరల్ ప్రాంతాల్లో 125 సంవత్సరాలు బ్రతికాడని, 120 సంవత్సరాలు బ్రతికారని చాలామంది పేర్లు వింటూనే ఉంటాం. కొంతమంది 300 ఏళ్ళు, కొంతమంది 500 అని వీళ్ళు సిద్ధులు, యోగులు చెప్తారు. వీళ్ళేంటంటే వీళ్ళంతా శంబాల్ నగరానికి వెళ్తుంటారు. శంబాల్ నగరం ఎక్కడది? ఇది హిమాలయాల ప్రాంతం పైబడి పైన ఉంటుంది. ఇది మంగోలియా దేశంలో ఉంటుంది. ఇది శంబాల్ నగరం. ఇక్కడికి వెళ్ళాలంటే జూన్ జూలైలోనే వెళ్ళగలుగుతారు. -140 degrees టెంపరేచర్ ఉంటుంది. అబ్బో! అక్కడికి వెళ్ళాలంటే అవన్నీ సాధించగలిగే ఆ బాడీని ఆ రకంగా తయారు చేసుకోగలిగిన వాళ్ళే వెళ్తారు. అక్కడ ఏంటంటే లక్ష్మీ అమ్మవారు, మహాకాళి, సరస్వతి ముగ్గురు ఉంటారని చెప్తుంటారు. మనం వెళ్ళింది కాదు, అవునవును, పూర్వీకులు చెప్పడము, పెద్దలు ఈ సిద్ధులు, యోగులు చెప్పడాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది వెళ్ళాలంటే మనిషి మానసికంగా, భౌతికంగా స్వచ్ఛత కలిగి ఉండాలి. వాక్ శుద్ధి అంటే త్రేతాయుగం లేదా కృతయుగం లాంటి మనుషులు అయి ఉండే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అక్కడికి చేరగలుగుతారు. అంటే మనకి ఇప్పుడు జనరల్గా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగముగా మన వాళ్ళు ఇతిహాసం అంటే జరిగినది. మన వాళ్ళు ఏదో ఇంగ్లీష్ వాళ్ళు మైథాలజీ అంటారు. మైథాలజీ కాదు, అది కరెక్ట్గా ఇతిహాసమే. ఇతిహాసం అంటే జరిగింది, చూసి రాసింది. కాబట్టి మీకు కృతయుగంలో అంతా ఋషులు, యజ్ఞపొంగోలు, వాళ్ళు యజ్ఞయాగాదులు చేసి అక్కడ మనలాంటి జీవన విధానం లేదు. వాళ్ళే ఈ తలక వేదాలను అయితేనేమి, ఉపనిషత్తులను అయితేనేమి ఇవన్నీ తయారు చేసి మానవుడి జీవనానికి ఒక మార్గాన్ని నిర్దేశించి తయారు చేశారు ఋషులు. వాళ్ళంతా డిస్కస్ చేసి తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పుడు మనకి రామాయణంలో దశరథుడు 60,000 సంవత్సరాలు పరిపాలించాడు అంటున్నాడు ఈ రామాయణాన్ని. ఆయన కుమారుడైన రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడని చెప్తున్నారు. అంటే ఈ రామాయణం కూడా ఎవరు, మన రత్నాకరుడు అనే ఒక డెకాయిట్ రాశాడు ఇది రామాయణాన్ని. ఆయన రత్నాకరుడు ఇప్పుడు ఏదైతే డెకాయిట్ చేస్తుంటే దారిని వచ్చే వాళ్ళందరినీ దోచుకొని వాళ్ళకి దీంతో జీవనోపాధి గడుపుతుంటే ఒకరోజు నారదుడు వచ్చేటప్పుడు కూడా నారదుని అడ్డగిస్తే, నువ్వు ఎందుకు ఇంతటి మహాపాపాన్ని చేస్తున్నావు, దీని ఫలితం అంతా నీకేదంటే, కాదు నా భార్య బిడ్డలు పోషించడానికి చేస్తున్నాను అడిగేటప్పుడు, నీ భార్య బిడ్డలు వెళ్ళి కనుక్కోనరా, ఈ పాపం వాళ్ళకి చెందుతుందన్నావు కదా అంటే, ఇలా అడిగారు, ఇది పరిస్థితి, నేను పోషించింది మిమ్మల్ని పెంచుతున్నాను కదా, నేను సంపాదించే ప్రతి పాపలో మీకు కూడా మాకు సంబంధం లేదు, భర్తగా నువ్వు పోషించాల్సిన బాధ్యత ఇది, ఆ పాపానికి మాకు సంబంధం లేదని చెప్తారు. అప్పుడు రత్నాకరుడు నారదుడు మహర్షి వరకు వచ్చి, అయ్యా ఇలా ఏం చెప్పండి అంటే, ఈ విధంగా చెప్పారని చెప్తాడు. అప్పుడు ఇతను జ్ఞానోదయం కలిగి ఇతను ఈ పాప కర్మలు తొలగించుకోవాలని ఇతను తపస్సు చేస్తే తన చుట్టూ ఒక పుట్టలాగా వెలిచి అయిపోయి అన్ని సంవత్సరాలు చేస్తే, వాల్మీకి అంటే పుట్ట, ఆ రత్నాకరుడు వాల్మీకి మాట. ఆ వాల్మీకి రాసిందే రామాయణం. కాబట్టి రామాయణంలో వాల్మీకి నిజీతులు ఉన్నట్టుగా చెప్పాడు, దాన్ని బట్టి రామాయణం రాశాడు. కాబట్టి వాల్మీకి చెప్పిన, అందుకే జరిగింది చూసి రాసిందే, అందుకే ఇతిహాసం అంటే జరిగినవి. మన రామాయణ మహాభారతంలో జరిగాయి. కాబట్టి రాముడు 11,000 సంవత్సరాలు, వాళ్ళ తండ్రి గారు 60,000 సంవత్సరాలు పరిపాలించినట్టుగా రామాయణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదేవిధంగా మహాభారతానికి వచ్చేసరికి కూడా అంత వయసు కాకపోయినా వీళ్ళు మహాభారత యుద్ధం చేసిన నాటికి ధర్మరాజుకి 89 సంవత్సరాలని, భీముడికి 88 సంవత్సరాలని, కర్ణుడు ధర్మరాజు కంటే 16 ఏళ్ళు పెద్ద కాబట్టి అతనికి 109 సంవత్సరాలని, అప్పటికి భీష్ముడు ఎవరు, శంచనుడు కుమారుడు, వారి తమ్ములు అంటే సత్యవతికి పుట్టిన చిత్ర విచిత్ర వీరులు, వారు చనిపోయిన తర్వాత సత్యవతికి ముందు పరాశరుడికి సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. ఈ వ్యాస భగవానుడు, ఇదంతా సృష్టి రహస్యం కాబట్టి వారి జీవన విధానం వేరు. వ్యాసుడు
తరువాత సత్యవతికి యోజన గ్రంథిని పరాశరుడు బిరుదివ్వడం, దానివల్ల సంచరుడు మళ్ళీ ఆమెకు ఒకసారి యోజన గ్రంథి అంటారు. ఆమె కొన్ని యోజనాల దూరంలో ఆయన సువాసనతో ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. అలా సంచరుడు ఆమె పైన ఆమె మనసులోకి ఆమె రావటం, ఆమె పైన మనసు పడటం, తర్వాత ఆమెను పెళ్లి కోసం దిగులు చెందితే అప్పటికే భీష్ముడు ముందే ఉన్నాడు. ఆయన భీష్ముడు 8వ సంతానం. అప్పుడేంటి, ముందు సంచలన మొదటి భార్య నా సంతానం నాకు నచ్చినట్టుగా చేసుకుంటానంటే అంగీకరిస్తాడు. అలా 7గురిని పుట్టిన వాళ్ళు గంగలో కల్పిస్తే 8వ వాడైన గాంగేయుడు ఆయన్ని కూడా గంగలో పరిచయపెడితే అప్పుడు అడ్డగిస్తాడు సంచలనం. అడ్డగించేటప్పుడు నా అగ్రిమెంట్ ప్రకారం నువ్వు అంగీకరించలేదు కాబట్టి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటాడు. అలా ఉన్న గాంగేయుడు పెరిగి పెద్దవాడై ఆయనకు యుక్త వయసు వచ్చి వివాహ వయసు వచ్చే సమయంలో శంకరుడు సత్యవతిని చూసి ఆమె పట్ల మోజుపడి పెళ్లి కావాలని కోరుకుంటే, ఈ వయసులో పెళ్లి వయసులో కొడుకున్నప్పుడు ఇంకొకరు పెళ్లి చేసుకోవడము అంగీకరించాలంటే అప్పుడు తండ్రి మనస్సు తెలుసుకొని నేను పెళ్లి చేసుకున్నానని భీష్మించి ఈయన పెద్ద మనిషికి వెళ్ళి మాట్లాడి వస్తాడు. వాళ్ళు ఏంటంటే నేను సత్యవతిని ఇస్తే నీకు పుట్టిన సంతానానికి రాజరికం రాదు కదా, ఎలా అంటే నేను పెళ్లి చేసుకుని నేను భీష్మిస్తాను అనేసి ఆయన నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి ఆయన భీష్ముడని పిలుస్తారు ఇతిహాసాల్లో. ఆయనకు ముందు పెళ్ళయిందా? ఎవరికి? భీష్ముడికి పెళ్లి కాలే. భీష్ముడు బ్రహ్మచారి, భీష్మించుకున్నాడు. అదే పెళ్లి చేసుకుని నాకు వారసత్వ బాధ్యతలు కుటుంబం పెద్దగా ఉంటానని ఆ కుటుంబాన్ని సంరక్షిస్తారు. ఆ తర్వాత సత్యవతికి సంచలనం పెళ్లి చేసుకున్న తర్వాత వారికి విచిత్ర వీరులు పుట్టడం, వాళ్ళు యుక్త వయసుకు రావడం, వాళ్ళకి మళ్ళా వివాహం ప్రకటన చేసేటప్పుడు కాశ్మీర్ రాజేమో ఆయనకు పుత్రికలైన అంబాలకి స్వయంవరం ప్రకటిస్తే అందరికీ పిలిచి భీష్ముడికి పిలవనప్పుడు భీష్ముడు కోపగించుకుని వెళ్ళి నన్ను పిలవలేదు, అవమానించారనేసి వాళ్ళు ముగ్గురిని ఎత్తుకొని వచ్చేటప్పుడు అమ్మ నాకు ఆల్రెడీ వివాహం అయింది, నాకు లవ్ ఉంది ఇలా అని చెప్తే మళ్ళీ అమ్మను విడిచిపెట్టి వదిలేస్తాడు. అంబాలకి వీళ్ళ తమ్ముళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. వారికి పుట్టిన వంశమే ఈ మహాభారతం అంతా. వాళ్ళు కూడా ఆ మధ్యంతర చావొచ్చి వంశం లేనప్పుడు ఆనాటి ధర్మం ప్రకారంగా సత్యవతి వ్యాసుడిని ప్రార్థిస్తే వ్యాసుడు తొలక వల్ల ఒకరు పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుడతాడు, ఆమెకి అంబాలకేమో పాండురాజు పుడతాడు. వీళ్ళిద్దరు కూడా ఆమె కళ్ళు మూసింది, ఆయన జటలు వ్యాసు రూపాన్ని చూడలేకపోవడం వల్ల గుడ్డివాడ ధృతరాష్ట్రుడు పుట్టాడు. రెండవదేమో విలవిల్ల ఆమె కొద్దిగా ధైర్యంగా చూడలేని పరిస్థితుల్లో పాండురాజుతో పాండవుడు పుట్టాడు. వీళ్ళిద్దరికంటే ఆరోగ్యవంతుడు కావాలని మళ్ళీ అడిగితే మళ్ళీ వీళ్ళిద్దరిని పంపిస్తే వీళ్ళు తట్టుకోలేక వదిలేసి దాసిని పంపిస్తే వ్యాసుడు ద్వారా దాసికి విదురుడు పుట్టాడు. ఆ తర్వాత వంశం ఇది మహాభారత యుద్ధం. సో ఆనాడు కూడా వాళ్ళు భీష్ముడు దాదాపు ఒక సందర్భంలో కృష్ణుడు అర్జునుడు అడుగుతుండు, వృద్ధవీరుడా నీ వయసు అంతా చెప్పమంటే తండ్రి మరణించి 3 తరములయ్యా అంటాడు. సో అంటే 3 తరాలంటే ఆనాటి రోజుల్లో తరం అన్నా కూడా 125 సింపుల్గా వేసుకున్నా 300 సంవత్సరాలు పైబడిన వయసు అని భీష్ముడు చెప్తున్నట్టుగా మనకి పద్యకావ్యాల్లో ఉంటుంది పద్యం. అలా వాళ్ళు అదే మహాభారత యుద్ధం నాటికి వచ్చేసరికి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ధర్మజుడి వయసు 89 సంవత్సరాలు, కర్ణుడు 106 సంవత్సరాలు, భీముడు దుర్యోధనుడు 88 సంవత్సరాలు ఇలా ఉన్నది వాళ్ళ వయసు. అత్యంత పెద్ద వయసుడు భీష్ముడు, చిన్న ఆయన ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు, భీష్ముడు. సో మహాభారత యుద్ధం తర్వాత 35 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినట్టుగా మన మహాభారతం చెప్తుంది. సో అంటే ద్వాపర యుగం నాటికి కూడా మానవుడు సుమారుగా 200 ఏళ్ళ పైబడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 200 దగ్గర 180 వరకు బ్రతికిన వాళ్ళు ఇలా ఉన్నారు మహాభారతం తర్వాత కాలంలో. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. మనకు వచ్చేసరికి ఆయు ప్రమాణము మనకి చాలా తక్కువగా కనబడుతుంది. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆధునిక కలియుగంలో కూడా జ్యోతిష్యంలో అల్పాయుసు, ఇందాక చెప్పినట్టుగా అల్పాయుసు, మధ్యాయుసు, సంపూర్ణాయుసు, దీర్ఘాయుసు అని చెప్పడం జరిగింది. మనం చూస్తుండగా 12 ఏళ్ళు బాల్యంలో చనిపోయిన వాళ్ళు కనబడతారు, 40-45 ఏళ్ళు చనిపోయిన వాళ్ళు కనబడతారు, 60 పైబడి చనిపోయిన వాళ్ళు కనబడతారు, 80 దాటి 125 ఇలా ఉన్న వాళ్ళు కూడా కనబడతారు. ఇటీవల కాలంలో 109 బాబు అనేసి యూట్యూబ్లో చాలా ఆధ్యాత్మిక విషయాలపైన ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు. వారి మాటల్లో సిద్ధులు, యోగులు వీళ్ళందరూ చెప్తారు. ఆయన కానీ భగవాన్ విశ్వంజీ స్వామీజీ కూడా సంబాల్ నగరం అనే చెప్పాడు. ఆయన రఘునాథ్ రాజు అని ఆయన కూడా శంబాల్ నగరం వెళ్ళాడు చెప్తున్నారు. వీళ్ళందరూ ఏంటి, వాళ్ళ మానసిక జీవన విధానాన్ని అంతా మార్చుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకొని సత్పరిశీలన, సజ్జీవన విధానము పెంచుకుంటూ ఆయుస్సును పెంచుకుంటున్నారు. వాళ్ళ మనసుని, ఆత్మని, వాక్కుని అన్నింటినీ శుద్ధి చేసుకుని ఒక జీవన విధానంతో, ఒక లక్ష్యంతో అక్కడికి వెళ్తున్నారు. అంటే మానవ జన్మ మరొక జీవిని పరిరక్షించడం.
రామాయణ మహాభారత కాలాలకి మనకి వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుండగా చిన్నప్పుడు సమిష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇప్పుడేమో మనం వెస్ట్ కుటుంబంలో ఉన్నాం. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చాం. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో మనకు ఈరోజు ఆధునిక మానవుడు తీసుకున్న ఆహారము, వీళ్ళ జీవన శైలి, వీళ్ళ కోరికలు ఇవన్నీ కూడా మన ఆయు ప్రమాణం మీద చూపిస్తున్నాయి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. 2022 నుంచి అంటే ఈ టైంలో 2022 ఈ టైంలో మన జీవితం సుమారుగా ఎంత ఉంటుంది మ్యాక్సిమం? ఇప్పుడు 75 ఏళ్ళు 73 ఏళ్ళు ఆయు ప్రమాణంగా మన వాళ్ళు ఇప్పుడు నిర్ణయిస్తున్నారు ప్రమాణంగా. 75 100 కూడా లేదు, 100 చెప్పట్లేదు వీళ్ళు. కానీ ఇలా వీళ్ళు చెప్తున్న కాలంలో 125 సంవత్సరాల వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. సో అంటే 75 అంటే యావరేజ్ అని తీసుకుని చెప్తారు వీళ్ళు. సగటు ఆయు టోటల్ జనాభాని యావరేజ్ కట్టి చెప్తున్నారు. అంటే ఇందులో హైయెస్ట్ ఉన్న ఉంటాడు, లోయెస్ట్ ఉన్న ఉంటాడు, బై డివైడ్ చేసేటప్పుడు యావరేజ్ ని కడతాం సగటు. కాబట్టి అలా చెప్తున్నారు. కాలక్రమేణా ఆయు ప్రమాణం ఇంకా 85 కూడా పెరుగుతుందనే సిస్టంలో వీళ్ళు డెవలప్ అవుతుంది. కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఇటీవల కాలంలో మన ఎకనామిక్స్లో ఏంటి 1911 వరకు ఒకలాగా జనాభా ఉంది. 1911 నుంచి 21 వరకు జనాభా పెరుగుతుంది. దాని 11 జనాభా విభాజక సంవత్సరం అని 21 కానీ జనాభా పెరుగుతూ వచ్చిందని చెప్తూ వచ్చారు. రీజన్ ఏంటంటే 1911కు పూర్వము ఈరోజు వైద్య పరిజ్ఞానం కానీ ఇవన్నీ అంతగా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో కలరా, మసూచికి, అంటాలమ్మ అనేకమైన సాంక్రమిక వ్యాధులు, కొన్ని వ్యాధుల వల్ల బ్యాక్టీరియా, మసూచికి ఇట్లన్నిటి వల్ల అల్పాయుసులో మరణించేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా ఆ వైద్య సదుపాయాలు మెరుగుపడడం, ఆయు ప్రమాణం పెరుగుతూ వచ్చిన వల్ల జనాభా వృద్ధి రేటు ప్రారంభమైంది మనకి ఎకనామిక్స్లో కూడా. ఇప్పుడు ఏముంది, జనాభా వృద్ధి రేటు పెరగడం అంటే మరణాలు సంఖ్య తక్కువగా ఉండడం, జనాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల జనాభా వృద్ధి రేటు అన్నాడు. అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినాటికి 36 కోట్ల ఉన్న భారతదేశం మరి ఈరోజు ప్రపంచంలో ప్రథమ స్థానంలో 145 కోట్లతో చైనాను కూడా అధిగమించిన పరిస్థితులు ఉన్నాయి. 145 సంవత్సరాలతో ఫ్రాక్షన్ వాళ్ళకి మనకి కొద్దిగా లిటిల్ బిట్ తేడా ఉంది. సరే, ఇదంతా బాగుంది. వ్యవసాయం గురించి కొంచెం చెప్పండి. మనది సనాతనగా వ్యవసాయక దేశం భారతదేశం. మనకి ద్వాపర యుగంలో మనము పూజించే బలరాముడు, కృష్ణుడు కూడా, బలరాముడు నాగలని, కృష్ణుడు గోపాలని చేపట్టాడు వృత్తిగా. నాగలితో వ్యవసాయాన్ని, భూమిని చదును చేయడం, దాన్ని వ్యవసాయ యోగ్యకరంగా ఫలదీకరణ చెందే విధంగా తయారు చేసేవాడు. ఆవులు కృష్ణుడు పోషించుతూ, ఆవులతో ఏంటంటే పాల ఉత్పత్తి, వెన్న ఇలాంటి ఉత్పత్తులు, ఆవుల ద్వారా వచ్చే ఇవైతే మేలు ఎద్దులు అంటాం మనం, వాటితో పొలముని నాగలతో దున్ని చదును చేయడానికి ఉపయోగపడడం. అంతేకాకుండా పాల ద్వారా మనకి సమృద్ధికరమైన పోషకాహారాన్ని పాల పదార్థాలతో రావటం. అదేవిధంగా వాటి తాలూకా వ్యర్థాలతోటి సేంద్రియ ఎరువును తయారు చేసి వ్యవసాయాన్ని వృద్ధి చేయడం అనేది ఆనాటి జీవన విధానం. ఆనాడు పశువుల పెంపకం, పశువుల కాపరిని పశువులు బట్టి వచ్చేది. మనకేంటంటే మీకు గోత్రం అనే వర్డ్ కూడా వచ్చింది అక్కడ నుంచే. గోత్రం అంటే గౌ అంటే ఆవు, గోవుల్ని సంరక్షించాలి, గోశాల. కాబట్టి ఆనాడు గోవులు పెంచడాన్ని బట్టే అట్ల పైన నల్లావుల వారు, ఎర్రావుల వారు, తెల్లావుల వారు అని గోత్రం వచ్చింది. సనాతనంగా పశువులు, సనాతన గ్రామాల్లో సొమ్ములు అంటారు, సొమ్ములోడు అంటారు. పశువులు కసండి సొమ్ములోడు అని అంటే పశువుల ద్వారా డబ్బు ఉత్పత్తి అవుతుంది అనేది అక్కడ చెప్తున్నారు. అంటే మన జీవన విధానంలో పశుపోషణ, వ్యవసాయము ప్రాథమిక వృత్తులు. ఆ నేపథ్యంలో వ్యవసాయం అలా ప్రారంభమైంది. దాని తర్వాత అంటే మనం వ్యవసాయం నదీ పరివాహక ప్రాంతాలు, మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలు, మైదానాలు, పీఠభూములు, పర్వతాలు అనేది మనకి జాగ్రఫీలు కూడా టచ్ చేస్తాం. ఎక్కువగా మనది వ్యవసాయ దేశం కాదు భారతదేశ సనాతన వ్యవసాయ దేశంలో. ఆనాటి వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆనాటి వ్యవసాయము సేంద్రీయ వ్యవసాయము, ఒక సిస్టమేటిక్ జీవన విధానం. అంటే ఒక రైతు తనకుండే కమతంలోనే పంటలను పండిస్తూ ఆ పంటల్లో మిగులు వచ్చే పంటల్ని పక్కవాడికి ఇవ్వడం, వాడికాడ మిగిలింది వీడికి ఇవ్వడం. అంటే ఒక బార్టర్ సిస్టమ్, వస్తువుగా తీసుకుంటూ ఆ పరిధిలో బ్రతికాడు మనిషి. వాడికి కోరికలు లేవు, మనలాంటి స్ట్రెస్ లేదు. మరి అప్పుడు కోరికలు లేని మనిషికి ఈ రోజున 2022లో కోరికలు ఎందుకు పెరిగినాయి? కోరికలు పెరగడానికి మానవుడు ఎప్పుడైతే పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, నగరీకరణ ఏర్పడినటి నుంచి క్రమాన గ్రామాల్లో వ్యవసాయ వృత్తుల నుంచి పట్టణాలకు వలసపోవడం, గ్రామీణ వ్యవస్థలో సమిష్టి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం, న్యూక్లియర్ కుటుంబాల పెరుగుదల తర్వాత అంటే పిల్లలు మనది ప్రాథమిక వృత్తులు. అంటే ఆనాటి విద్య అంటే ఆ సాంస్కృతిక విద్యలో మహాభారత వేదపారాయణ అంతవరకు వెళ్ళి అక్కడి నుంచి వాడు ఆ వృత్తి చేస్తూ
వ్యవసాయం చేసుకుంటూ ఉన్నట్టుగా మన చరిత్ర చెప్తుంది. పోతన మహర్షుడు భాగవతం రాసినప్పుడు కూడా తన వృత్తి వ్యవసాయం చేస్తుంటాడు, తన కొడుకు కూడా అదే వృత్తిని కొనసాగిస్తాడు. సో అంటే అంత వేద పాండిత్యం ఉన్న పోతనుడు కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తిగానే స్వీకరించాడు అక్కడ. అంటే ఆనాటి విద్య ప్రాథమిక వృత్తిలోని వ్యవసాయం చేస్తూ దాని జీవనాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక కాలక్షేపాన్ని భగవత్తో అనుసంధానం అవడం జరిగింది. మరి నేటి ఆధునిక విధానంలో వ్యవసాయాన్ని విడిచిపెట్టి పట్టణాలకు వచ్చి ఆధునిక విజ్ఞానము విద్య ఎప్పుడైతే సాంస్కృతిక విద్య నుంచి బ్రిటిష్ వారి పాలన తర్వాత మనకి ఇంగ్లీష్ విద్య వచ్చిందో, ఇంగ్లీష్ విద్య పోకడలతో మానవుడు నగరాలకు వచ్చి ఏదో ఒక వృత్తి చేపడుతూ ఆ వృత్తులతో పిల్లల్ని చదివించుకొని అభివృద్ధి చేయాలనే తప్పంతో ప్రారంభమైంది. దీంతో ఒకప్పుడు జడ్పీ హై స్కూల్ సిస్టంలో విద్యలో స్ట్రెస్ లేదు విద్యార్థుల పైన. మనకి ఆర్కే నారాయణ దేశే బుక్లో రాసేటప్పుడు పిల్లలపై దీని భారం విద్యా భారం ఎలాగుందో చెప్తూ ఉన్నాడు. యశ్పాల్ కమిషన్ కూడా చెప్తూ వచ్చింది. కానీ మనం ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాల విద్యా విధానం నుంచి ప్రైవేటీకరణ విద్య అయిపోయి కాన్వెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కార్పొరేట్ స్కూళ్ళు వచ్చాక ఈ విద్య ఒత్తిడితో కూడుకున్న విద్య అవుతుంది. ఈ విద్య డాలర్తో ముడిపడి ఉన్న విద్య అవుతుంది. ఈ విద్య సామాన్యుడు భరించలేని భారంగా ఉంది. ఈ ఆధునిక విద్యలో ఈ ఇంటలెక్చువల్ అంటే ధనవంతులకు ఒక విద్య, పేదవాడికి ఒక విద్యగా విభజన అయిపోయింది. దీంతో క్వాలిటీ ఆఫ్ పీపుల్, క్వాలిటీ లేని పీపుల్, క్వాంటిటీ పీపుల్ రెండు రకాలు పెరిగారు. అనేక మందికి పట్టభద్రులే ఉంటారు కానీ పూర్వం ఎస్ఎల్సి పాస్ అయిన వాడితో పూర్వం డిగ్రీ వాడితో సరిపోయిన పరిజ్ఞానం కూడా వీళ్ళకి ఉండట్లేదు. కేవలం వీళ్ళ మార్క్స్ మాకు ఈరోజు విద్యాసంస్థలో NIT IIT ర్యాంక్స్లో వచ్చేటప్పుడు మాకు 1, 10, 2, 100 ఇలా ర్యాంకులు వచ్చాయని చెప్తున్నారు. కానీ మా సంస్థలో అత్యుత్తమైన విలువలు కానీ ఒక మానవ వనరును ఏర్పాటు చేశారని ఎవడు ఈరోజు కార్పొరేట్ విద్యలో చెప్పలేడు. ఒక్క యాడ్ లేదండి ఈరోజు భారతదేశంలో. ఏ నారాయణ సంస్థ తీసుకో, చైతన్య తీసుకో, ఇంకే సంస్థ ఐ నాట్ కామెంట్ అబౌట్ ద పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్, బట్ ప్రైవేట్ విద్యలో కేవలం విలువలతో కూడిన మనిషిని తయారు చేయట్లేదు, ఒక ఉత్తమమైన సిటిజన్ భారతదేశానికి అందించలేదు, ఒక మార్కులతో సంపాదించే ఒక యంత్రాన్ని తయారు చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళ జీవన విధానం ఏంటి? మనం మెడిసిన్ కొట్టాలా, MBBS అవ్వాలా, కార్పొరేట్ విద్య ద్వారా మళ్ళీ MSc చేయాలా, పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేయాలా, బాగా డబ్బు సంపాదించాలా, లేదా ఇంజనీరింగ్ చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, డాలర్స్ సంపాదించాలి, మనం అక్కడ బ్రతకాలనుకుంటాం. అంటే భారతదేశంలో ఎంత ఖర్చు ఈ రాష్ట్ర ప్రభుత్వము తల్లిదండ్రులు అందరూ కలిపి ఒక విద్యార్థి విద్యకి కేటాయించిన ఎక్స్పెండిచర్ చేస్తే వీడు విదేశాలకు వెళ్ళిపోయి విదేశాల్లో సుఖపడి భారతదేశానికి ఉపయోగపడినప్పుడు ఎందుకు పెంచాలి? ఈ విద్యను మార్చాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు తీసుకుంటే మనకు చూడండి అన్ని దగ్గరలో కూడా 10th వరకు అందరికి కామన్ గ్రూప్ ఉండి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి BPC, MPC, HEC, CEC, ఆ తర్వాత ఓరియంటల్ కోర్సెస్, ఇది టెక్నికల్ విద్య కోసం ఓరియంటల్ టైప్ షార్ట్ హ్యాండ్ ఇట్లా విద్య వచ్చింది. అది పోయి ఈరోజు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా HEC, HEGP ఉండదండి. అంటే మన చరిత్ర మరుగున పడిపోతుంది రాబోయే తరంలో. భారతదేశానికి ఈ దేశానికి ఒక సంస్కృతి, ఈ సంస్కృతి ఏ సబ్జెక్ట్ వచ్చేస్తుందండి? ఎవరి ఎక్స్పెక్టేషన్? ఇప్పుడు సైన్స్ వాడు అందులో వాడు మెడిసిన్ అయిపోయి వైద్య విధానాన్ని పరిరక్షిస్తాడు, ఇంజనీర్ వాడు టెక్నాలజీని పరిరక్షిస్తాడు, కామర్స్ వాడు వాణిజ్య వ్యాపారాన్ని పరిరక్షిస్తాడు. మరి సనాతన భారతదేశ చరిత్ర ఏమైంది? మన ఇతిహాసాలు ఏమయ్యాయి? ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చారిత్రక యుగం, చారిత్రక పూర్వయుగం, లిపి తెలిసిన కాలంలో చారిత్రక యుగం అని, లిపి తెలియకుండా చారిత్రక పూర్వయుగం అని, దీనిలో మళ్ళీ సింధు నాగరికత, తర్వాత ద్రావిడులు, ఆర్యులు అని, తర్వాత ఏమో హర్షవర్ధను. అంటే దీని హిస్టరీని కూడా 3 భాగాలు డివైడ్ చేస్తారు. ఇండియన్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అన్నాడు. అంటే మన దేశ చరిత్రలో అనేక మంది రాజులు పరిపాలించడం, మన దేశ సుసంపదను గుర్తించి మీకు హుయేత్సాంగ్ పాహ్యాను అప్పుడు నలంద తక్షలకు ఆనాటి వేద విద్యకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? భారతదేశం ధనిక దేశమని, బంగారం పొట్టలు పెట్టే చీమలు ఉండేవని, అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం, పత్రములు సాక్ష్యములు లేవని, ఇండ్లకు తాళం కప్పలు వేసేవాళ్ళు కాదని చెప్పారు. అంటే అంత నిజాయితీకి, అంత సంపన్నతకి, అంత సచ్ఛీలతకు వారసులైన భారతీయుడి గురించి ఏ సబ్జెక్ట్ చెప్పిందండి? చరిత్ర చెప్పింది. వారికి వారసులు మనం. మరి రాబోయే తరంలో ఈ ప్రభుత్వ విధానంలో HEC అనే గ్రూప్ని అంతరిస్తే మన దేశ చరిత్ర మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇండైరెక్ట్గా మన తాలూకా ఆధునిక విద్య, కార్పొరేట్ విద్య ద్వారా మన దేశ చరిత్రను మరుగున పడే ఒక కుట్ర జరుగుతుందని నేను భావిస్తున్నాను. కరెక్ట్. అది వేదకాలంలో వాళ్ళు ఎలా చెప్పారు? వాళ్ళ వేదం మన జీవనానికి సరిపడిన జీవన విద్యనే నేర్పారు. మీకు ఈరోజు ఆ విద్య లేదు. విద్య అంటే మార్కుల పరిమాణం, విద్య అంటే ర్యాంకులు,
విద్య అంటే అది కాదు. విద్య అంటే మన చుట్టూన్న వాతావరణం అర్థం చేసుకోగల విజ్ఞానం ఉండాలి, మనల్ని మనం పరిరక్షించుకునే విజ్ఞానం ఉండాలి, మనల్ని మనం పోషించుకునే విజ్ఞానం ఉండాలి. మనపై ఆధారపడి తల్లిదండ్రులు అంటే రిలీజియన్ థియరీ, మన వేదాల్లో ఇద్దరు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. అది ఒక జీవన సరళని నిర్దేశించారు. బ్రహ్మచర్యంలో విద్య నేర్చుకోవాలి, ప్రయోజకుడు కావాలి. ఆడు ప్రయోజకుడై తన కాళ్ళ మీద తను నిలబడి తన జీవనోపాధిని స్వయం శక్తి సంపాదించుకోగలిగినప్పుడు వాడిని గృహస్థాశ్రమంగా పంపడం. గృహస్థాశ్రమంలో విద్యుత్ ధర్మం, దాని బయలాజికల్ నీడ్స్ అంటే తన శృంగార కోరికలు తీర్చుకుంటేనే తన వంశాన్ని పరిరక్షించడం, పిల్లలు కనడం, ఆ పిల్లల్ని పెంచడం. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వానప్రస్థం అంటే గృహస్థాశ్రమంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు, సంస్కృతి. తర్వాత ఇక మనం కుటుంబానికి అవసరం లేదని వాళ్ళు సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయి వాళ్ళు రామాయణ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళంతా కూడా వీళ్ళు మనలాంటి జీవనం అంతా అనుభవించి తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళారు. అంటే వాళ్ళు ఏంటి యోగ సాధన ద్వారా వాళ్ళ అత్యుత్తమైన జీవన శక్తిని సంపాదించారు. వాళ్ళన్నీ కూడా సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగాడు విశ్వామిత్రుడు అంటున్నాడు. అంటే వాళ్ళకి అంత శక్తి సాధన ఎలాగైంది? వాళ్ళు యోగము, ధ్యానము, తపస్సు ద్వారా సాధించారు. ఇందాక నేను చెప్పినట్టు శంబాల్ నగరంలో వెళ్తే అక్కడ అనేక సిద్ధులు, యోగులు వాళ్ళ సాధన ద్వారా వాళ్ళు దేవునితో అనుసంధానమై ప్రకృతి పైన ఆధిపత్యాన్ని సాధించి వాళ్ళు జీవనానికి సుదీర్ఘకాలంగా జీవిస్తున్నారు. వాళ్ళు మనలాంటి జీవన విధానం కానీ మనలాంటి ఆహార నియమాలతో సంబంధం లేకుండా వాళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. నేను ఒక ఇష్యూలో చదివింది అంటే మనం గర్భంలో, తల్లి గర్భంలో పిండం ఫస్ట్ జైగోట్ ఏర్పడుతుంది కదా, ఏర్పడినప్పుడు కదలికి వచ్చినప్పుడే ఈ జీవి ఎంతకాలం జీవించాలి, ఇతను ఎంత ఆహారం తినాలి, ఇతను ఎలా జీవించాలని నిర్ణయించబడుతుంది అంటాడు. కాబట్టి మనం తినే ఆహారం అనేది ఆ బ్రహ్మ మనకి నిర్ణయించబడిన వాటా అయిపోగానే మన మరణం సంభవిస్తుందని చెప్తారు. అందులో భాగంగానే చాలామంది అంటే ఉపవాసం, ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ ఏంటి? మనం ఉపవాసం చేస్తే వారానికి ఒకరోజు దేవుడి పేరుతో ఉపవాసం చేయడం వల్ల నీకు సంవత్సరానికి 48 వారాలు, 48 రోజులు, ఒక 2 రోజులు బ్యాలెన్స్ వస్తాయి, 50 రోజులు సుమారుగా అనుకుందాం. అలా మన జీవితకాలం ప్రతి సంవత్సరం యాడ్ అవుతూ ఉంటే అంతకాలం ఆహారం మనకు మిగులుతూ ఉండాలా. ఆహారం పూర్తయిన వరకు మన జీవనం పెరుగుతుందని మన సైన్స్లో కూడా ఏంటంటారంటే ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ మెటబాలిజం సిస్టమ్ శుద్ధి చేయబడుతుంది కాబట్టి నీ ఆరోగ్యం అంతా పరిరక్షించబడి నువ్వు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉందని కూడా చెప్తారు. మన వాళ్ళ పూర్వీకుల సామెతలు అంటే తక్కువ తినేవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు, ఎక్కువ తినేవాడు తక్కువ కాలం బ్రతుకుతాడు అంటాడు. అంటే ఎక్కువ భాగం తింటే గుప్తాయుస్ వచ్చి వాడికి అనేకమైన రోగాలు వస్తాయి శరీరంలో. ఇదంటే మన స్టమక్ 4 భాగాలు విభజించి 2 భాగాలకు ఆహారం తీసుకొని ఒక భాగానికి వాటర్ గురించి ఒక భాగం ఖాళీ ప్రదేశం ఉంటే డైజెస్ట్ సిస్టమ్, మెటబాలిక్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఆహారాన్ని అలా నియమాలు పెట్టారు. ఓకే. కాబట్టి జీవన శైలి పెంచుకోవడానికి ముఖ్యంగా మన ఆహార నియమాలు, మన వ్యాయామం, మన ధ్యానము, యమ, నియమ, ప్రాణాయామం అని యోగ విద్యలు చెప్తారు. ప్రాచీన కల్లా అందరూ యోగ విద్యను అభ్యసించారు, అందరూ ఆధ్యాత్మిక జీవన విధానం కొనసాగించారు. ప్రార్థన, యజ్ఞము, తపస్సు ఇలాంటి ద్వారా తన జీవన ప్రమాణం పెంచుకుని ఇప్పుడు ప్రాణాయామం చేస్తే ఆయుష్ను పెంచుకోవచ్చు అంటాడు. ఇప్పుడు మనకు సింపుల్గా చెప్తారు, తాబేలు ఎక్కువ కాలం జీవించడానికి తన బ్రీత్ కంట్రోల్ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి తాబేలు జీవన కాలం ఎక్కువ అనేది చెప్తారు. స్పోర్ట్స్ మ్యాన్ బ్రీత్ కంట్రోల్కి మన బ్రీత్ కంట్రోల్కి తేడా వస్తుంది. వైద్యుడి కాడికి వెళ్తే అంత ఆయాసపడుతున్నాం అంటే ఎక్కువగా ఆయాసపడుతుంటే త్వరలో చనిపోతారని సింపుల్గా చెప్తాడు. అంటే బ్రీత్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? సో నువ్వు ఖచ్చితంగా యోగ సాధన చేయాలి, ప్రాణాయామము చేయాలి. ప్రాణాయామం ప్రక్రియ చేసేటప్పుడు నీ మెటబాలిక్ సిస్టమ్ అంతా క్లియర్ అవుతుంది కాబట్టి నువ్వు ఎక్కువ కాలం జీవించడం. నాట్ ఓన్లీ అనేక యోగ విద్యలు ఉన్నాయి. సూర్య నమస్కారం ఒక సర్కిల్ 12 చేస్తే నీ తాలూకా బాడీ సిస్టమ్ అన్ని మారుతుంది. ఆసనాల్లో నీ రోగాల్ని ఆటోమేటిక్గా లోపల ఇంటర్నల్గా క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఆ యోగ విద్య ఈరోజు ఇప్పుడిప్పుడు అందరూ యోగ విద్యపై మోజుపడి సెంటర్లు వెళ్తున్నారు కానీ దేశ పాపులేషన్ 145 కోట్లు ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? అంటే ధనవంతులు కొద్దిమంది మాత్రమే వెళ్ళగలుగుతారు యోగ విద్యకి. అంటే వాళ్ళు ఆ టైం స్పెండ్ చేసిన వాళ్ళ జీవనోపాధికి అడ్డు లేదు కాబట్టి ప్రాబ్లం కాదు కాబట్టి ఆ యోగ విద్య కూడా ఖరీదైన ఖర్చుతో కూడుకుంది అయిపోయింది. ఇది ప్రభుత్వ పాఠశాలలోనే ఉచితంగానే యోగ విద్యను నేర్పితే యోగ సాధన ద్వారా బాల్యం నుంచే యోగము, ధ్యానము, మన భగవద్గీత, మన మహాభారతాన్ని విద్యలో యాడ్ చేస్తే ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో తెలుస్తుంది. ఇప్పుడు మహాభారతము జరిగింది అంటే సింపుల్గా వ్యాసుడు ఆనాడు మహాభారతంలో ప్రతి పాత్రలో కనబడతాడంటే మహాభారతంలో జీవించి ఉండి చూసినట్టుగా చెప్పాడు మహాభారతాన్ని. చెప్తే వినాయకుడు రాస్తుంటాడు అది. సో అంటే మన వినాయకుడు రాస్తుంటాడు, వ్యాసుడు డిక్టేషన్ ఇస్తుంటాడు మహాభారతం.
సో అంటే వ్యాసుడు తన యోగ సాధన తపశక్తి ద్వారా అతనికి అనేకమైన శక్తులు ఉన్నాయి. అతను విష్ణువంశం అంటారు, దైవాంశం అంటారు. దైవం అంటే ఏంటి? మానవ రూపంలో ఉండి మానవ సేవ చేసేవాడే మాధవుడు అంటారు మన వాళ్ళు. కాబట్టి వాళ్ళు జీవన విధానాన్ని ఒక వ్యవస్థ అభివృద్ధి కోసం, సాటి మనుషుల మనుగడ కోసం, సాటి జీవుల అభివృద్ధి కోసం చేశారు. కాబట్టి వాళ్ళ తాలూకా ప్రశాంతమైన జీవనము, ప్రేమతత్వము, కోరిక లేని జీవన విధానము ఉండటం వల్ల వాళ్ళ ఆయుస్సు పెరిగింది. దానికి అయితే చిరంజీవి గారు జీవన విధానం గురించి బాగా చెప్పారు. ఆధునిక రాజకీయ వ్యవస్థ మీద ఒక 2 నిమిషాలు చెప్పండి. భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అనేది ఈరోజు సంక్లిష్టమైన పరిస్థితులు ఉంది. ఎందుకంటే సుదీర్ఘ భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదట పరిపాలించింది కాంగ్రెస్. స్వాతంత్రం సాధించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఆనాడు ఒకటే పార్టీ ఉంది, మేజర్ పార్టీ. మధ్య మధ్యలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ అట్లా ఉనికి అంతంత మాత్రమే. స్వాతంత్రోద్యమం ప్రారంభం నుంచి మనకి ఎప్పుడు భారతదేశానికి పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు అందరూ వచ్చినప్పటికీ చివరికి వచ్చిన ఆంగ్లేయుడే స్థిరపడడం, ఈయన పరిపాలించడం జరిగింది. 16వ శతాబ్దం నుంచి వాళ్ళ ప్రాముఖ్యతని రాచరిక వ్యవస్థ నుంచి వీళ్ళు క్రమేపీ వీళ్ళ చేతిలోకి రాజ్యాన్ని తీసుకోవడం జరిగింది. 1857 యాక్ట్ నాటికి భారత ప్రభుత్వం 1835 బ్రిటిష్ ప్రభుత్వం రాని ఉత్తర్వు కాంచి పూర్తి ఆధిపత్యంలోకి వాళ్ళకి వెళ్ళిపోయాం మనం. దాని మీద ఆనాడు తిరుగుబాటు చేసాం, అనేక అదంతా మనకు తెలిసిందే. సాధించుకున్నాం. మనం భారతదేశానికి స్వాతంత్రం సాధించాం. అంటే మనం సంపాదించామా, వాళ్ళు పరిపాలించలేక ఇచ్చారంటే కొద్ది వివాదాస్పదమైన అంశమే. ఆనాడు పరిస్థితిలో ఇంగ్లాండ్ సుదీర్ఘకాలం ప్రపంచాన్ని పరిపాలించలేక, అలాంటి పరిస్థితుల్లో మనకు అప్పుడు కన్సర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ గెలవడం, లేబర్ పార్టీ భారతదేశ స్వాతంత్రానికి అనుకూలంగా ఉండడం, ఆనాటి పరిస్థితుల్లో స్వాతంత్రం మనకు అందరికి తెలిసిందే. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘకాలం పరిపాలించింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనో రాష్ట్రంలో ఉండేటప్పుడు ఒక రకమైన పరిపాలన ఉండేది. రెండోది, ఆ తరం మనుషులకి ఈ రాజకీయం అనేది ఒక సేవా తత్పరతగా, ప్రజలకు 10 మందికి ఉపయోగపడేటట్టుగా, లేదా ఒక గౌరవ చిహ్నంగా భావించారు తప్పించి దాన్ని సంపాదనగా భావించడం. వాళ్ళలో ఎక్కడా కూడా సంపాదన అనే భావన ఉండదు. అలా ఉండుంటే ఆనాడు రాజకీయం వేరేగా ఉండేది. మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అనేక మంది సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరిలో త్యాగం ఎక్కడికక్కడ కనిపిస్తుంది. అసలుకి భారతదేశ ప్రాంతంలో 15 ప్రావిన్సెస్ ఉంటే ఎవరు ప్రధాని కావాలని గాంధీ సమక్షంలో అయితే 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్కును, 2 కృపలానికును ఒక ఓటు పట్టాభికి వచ్చింది. అయినప్పుడు కూడా ఒక ఓటు పడిన నెహ్రూ భారతదేశానికి ప్రధానయ్యాడు. అంటే భారతదేశ ప్రధానమైన మొదటి ప్రారంభంలోనే మన రాజకీయాలు ఒక రకమైన వివాదమైన వాదన ఉంది. అది వాస్తవం కూడా నిజమే. మరి ఆ తరం రాజకీయ నాయకులకి ఈ తరం మనకి చూడండి, 1960 దశకం వరకు కేరళలో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగిందో ఆనాటికాంచి పరిపాలన విధానం మారింది. రాష్ట్రాలపై పెత్తందారితనంగా గవర్నర్ని రాష్ట్రాన్ని కేంద్రాంతాలకు వారసుడిగా పెట్టి రాష్ట్రాల ఆధీనంలో ఉండడానికి చేయడంతో అప్పటికాంచి కొద్ది వివాదాస్పదమైన రాష్ట్రాల కేంద్రాలు. ఎందుకంటే బలమైన కేంద్రము రాను ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో గవర్నర్ పాత్ర వివాదాస్పదమైంది. అనేక రాష్ట్రాలు కూడా ఈ గవర్నర్ పాలన పెట్టడం వివాదాస్పదం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆనాడు 84లో ఎన్టీ రామారావుని తొలగించి రామరావుని నిర్మించినప్పుడు కూడా గవర్నర్ తలక పాత్ర ఎంత వివాదాస్పదమైందో మనం అందరం చూసాము. అలాగా మనకు పంజాబ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ కూడా అది వివాదాస్పదమైంది. కాబట్టి రాజకీయ చిత్రం కేంద్రము ఆధీనంలో రాష్ట్రం ఉండాలని శాసించే స్థాయికి ఎదిగింది. కాలక్రమేణా కాంగ్రెస్ ఇతర పార్టీ 77లో జనతా పార్టీ వచ్చినప్పటికి కూడా ఆ 77 జనతా పార్టీ సుదీర్ఘకాలం పరిపాలించలేకపోవడం, వాళ్ళ ఉద్దేశం మంచిదే పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ అధికారంలోకి వచ్చాక మొరార్జీ దేశాయ్ పూర్తికాలం పరిపాలించలేకపోవడం, తర్వాత వచ్చిన చరణ్ సింగ్ లోక్సభను కూడా చూడలేకుండా మళ్ళా పదవి పోవడం, తర్వాత మళ్ళా వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ బలమైన కూటంగా గెలవడం, ఆమె పరిపాలన కొనసాగడం జరిగింది. దురదృష్టవశాత్తు 84లో ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ భారతదేశంలో ఒకసారికి ఏంటి నెక్స్ట్ అన్నారు. సరే రాజీవ్ గాంధీ వచ్చారు, అతను చక్కని పరిపాలన అందించాడు ఆనాటి పరిస్థితుల్లో. ఈరోజు టెక్నికల్ విద్య అన్నింటికి పునాది ఆయన వేశారు. కొన్ని విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. అతను కూడా సుదీర్ఘకాలం పరిపాలించలేక 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ కాలంలో అతను చనిపోవడం జరిగింది. తదనంతరము సంకీర్ణ ప్రభుత్వం అనిశ్చిత పరిస్థితుల్లో ఫస్ట్ రాజీవ్ గాంధీ మరణానికి ముందు వ్యతిరేకంగా వచ్చింది. రాజీవ్ గాంధీ మరణం తర్వాత అయిన ఎలక్షన్లన్నింటిలో పూర్తి కాంగ్రెస్ లీడ్ అయింది. అయినా పూర్తి మెజార్టీ రాని పరిస్థితులు ఆనాటి సంక్లిష్ట పరిస్థితుల్లో అదృష్టమో దురదృష్టమో ఒక తెలుగువాడైన పివి నరసింహారావుకి ప్రధాన
అంటే ఒక అర్హుడు ఒక విజ్ఞుడు ఒక మేధావికి అర్హత రావడం ఆయన ఆంధ్రుడు అవడం మనం అందరం గర్వించదగ్గ విషయం. ఆయన 5 ఏళ్ళు కూడా అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పరిపాలన మెజారిటీ లేకపోయినప్పటికీ దాన్ని నడుపుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా అప్పటి వరకు ఏవో విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్ వచ్చినప్పుడు భారత ఆర్థిక పరిస్థితి విదేశీ వనరులు అడుగంటిపోతున్న నేపథ్యంలో భారతదేశంలో ఉన్న బంగారాన్ని కుదవపెట్టి పరిస్థితిని సరిదిద్దుకుంటాలో పివి నరసింహారావు ప్రధాని అవటం, ఆనాటి మన్మోహన్ సింగ్ ఆయన తీసుకొచ్చి ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పట్టభద్రుడు ఆయన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రి నియమించి ఈయన ఐడియాలజీని ఆయన మేధస్సుని ఇద్దరిని కలిపి తీసుకొచ్చి సరళీకృత ఆర్థిక విధానాన్ని సంస్కరణలతో భారతదేశం మరలా అభివృద్ధి పదంలోకి అడుగులు వేయడం. దాని తర్వాత తదనంతరం వచ్చిన బీజేపీ ఇండియా షైనింగ్ అని 97లో వాజ్పేయి కూడా స్టేట్మెంట్ అంటే పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ చేసిన సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాల వల్ల భారతదేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళటం. తర్వాత రాజకీయ సంక్షోభాన్ని చూసాం మనం. తర్వాత ఆయన కొద్ది రోజులు మొదట 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు పరిపాలించగలిగాడు. ఆయన పరిపాలన గల అనేక సంస్కరణలు చేశాడు. తదనంతరం మళ్ళా మన్మోహన్ సింగ్ సమైక్య కూటమి వచ్చింది. సమైక్య కూటమి వచ్చి 10 ఏళ్ల కాలంలో కూడా పరిపాలించినప్పటికీ అనేక అవినీతి అవకతవకలు వల్ల ఒకటి ఆయన స్వచ్ఛీలుడు సంస్కరణవాది అయినప్పటికీ అధినేత అనేవాడు బలమైన నాయకుడు కాలేకపోవడం, అందరిపైన పార్టీ పైన పట్టు లేకపోవడం, కేవలం విజ్ఞానవంతుడు పట్టుబద్ధుడు భారత ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహోన్నత వ్యక్తి అయినప్పటికీ కూడా రాజకీయ చతురత లేకపోవడం వల్ల అందరినీ కంట్రోల్ చేసుకునే దానిలో కొన్ని లోపాలు జరిగాయి. ఆ లోపాల వల్ల కొద్ది ఆర్థికంలో కొన్ని పరిస్థితులు అంటే అవినీతిమైన కేసులు మనం చూసాం. కానీ దాని తర్వాత వచ్చిన ఎన్డీఏ కూటమిలో ఇది 11వ సంవత్సరం వస్తుంది. ఈయన మొదటి 2 దఫాల్లో ఇండివిజువల్గా అధికారం చేపట్టినప్పటికీ కొన్ని సంస్కరణలు చేపట్టారు. వీళ్ళ సంస్కరణలో అంటే ఇది నాకు తెలిసింది ఎంతవరకు కరెక్ట్, కానీ ఈయన సంస్కరణలో కొంత నష్టం కూడా జరిగింది భారతదేశానికి. ముఖ్యంగా ఈ 16లో చేసిన సంస్కరణలు చేసిన సంస్కరణలతో భారతదేశంలో ఒక ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. ముఖ్యంగా ఇదంతా బాగానుంది. అయితే మన మెయిన్ పాయింట్ ఏంటంటే మనిషి 100 సంవత్సరాల పైన ఎలా బతకాలి దాని మీద అనుకుంటున్నాం కదా. దానికి ఇప్పటి కాలంలో ఇప్పుడు యూత్కి ఇప్పుడు బతికే మనుషులకి సలహా ఇవ్వండి, ముగిద్దాం. 100 సంవత్సరాలు మనిషి బ్రతకాలంటే తన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మార్చుకోవాలి అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ వ్యవసాయంలో ఆహారం. మనము ఈరోజు హరిత విప్లవం ముందు హరిత విప్లవం తర్వాత ఆహార సిస్టమే లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చింది. హరిత విప్లవంతో అధికోత్పత్తులు సాధించడం, అధికోత్పత్తులు చేయడం. మనం 1947-48 వరకు భారత స్వాతంత్రం వచ్చిన 36 కోట్ల భారతదేశాన్ని కూడా ఆహార సంస్థ ఉన్న భారతదేశం ఆనాడు అమెరికాతో PL480 ఒప్పందం ద్వారా గోధుమలు దిగుమతి చేసుకున్న ఆహార సమస్యని ఇదంతా ఓకే చిరంజీవి గారు. ఇప్పుడు మనిషికి 100 ఏళ్ళ పైన బతికే చిట్కా ఏదంటే ఒక మాటలో చెప్పండి. 100 ఏళ్ళు అంటే మనిషి కోరికలు, దుఃఖానికి మూలం కోరికలు. బుద్ధుడు చెప్పిన ఈనాడు ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలని విపరీతమైన వ్యసనం పట్టుకుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తారు డబ్బు సంపాదించి? ఎంత సంపాదించినా తీసుకుపోలేడు. మీకు అలెగ్జాండర్ చూపిస్తాడు, తను చనిపోయినప్పుడు చేతుల పైకి నేను ఎంత రాజ్యాన్ని జయించినా ఏమీ తీసుకుపోలేదని చూపించాడు. అది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలో ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ధనవంతుల కుటుంబంలో రతన్ టాటా అంత ఆస్తి సంపాదించాడు, దేశానికి సంస్కరణలు చేశాడు, సంక్షేమాన్ని కల్పించాడు. కానీ ఆయన కూడా ఏం తీసుకుపోలేదు. మనం అందరూ వెళ్ళిపోతారు. అంటే ఎవరైనా ధర్మం పుట్టిన తర్వాత మరణం సహజం. ఇది తెలిసి ఏమీ తీసుకెళ్ళలేరని కూడా అందరికీ తెలుసు. అయినా కూడా స్వార్థ చింతన, నేను నా తరము నా మునిమనంలో సంపాదించేసి కూడబెట్టేసి చేయడం వల్ల ఈ దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయి అధిక మంది కాడ బ్లాక్ మనీ పెరిగిపోవడం, కొంతమంది కాడ సామాన్య అవసరాలు కనీస అవసరాలు డబ్బు లేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే స్వార్థ చింతన పెరగడం, ధనం పట్ల విపరీతమైన వ్యామోహం పెరగడం, విశేషమైన సుఖాలు విలాసమైన జీవితం గడపాలనుకోవడం. అంటే మానవుడు ఎంతవరకు ఆనందించాలి కాకుండా ఆ పరిధి దాటి ఆనందించాలనుకోవడం. ఈ స్వార్థ చింతనతో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. ఈ డబ్బు వెంట పరిగెట్టి డబ్బును సృష్టించే మనిషి డబ్బు మాయలో పడిపోయి ఈయన అనేక రుగ్మతలు, అనేక రోగాలు, అనేక మానవ సంబంధాలకు దూరంగా పోయి
మీరు చూడండి, ఆస్తి కోసం తండ్రిని చంపేస్తున్నాడు, ఆస్తి కోసం అన్నదమ్ములు చంపేస్తున్నాడు, ఆస్తి కోసం అక్క చెల్లెల్ని చంపుతున్నాడు, ఆస్తి కోసం తల్లిని చంపేస్తున్నాడు. ఏంటి? నిన్ను జన్మనిచ్చి, నిన్ను పెంచి, నిన్ను ప్రయోజనం చేసి, నీకు విద్యనిచ్చి, వాళ్ళు నీకోసం ఎంతో కూడబెట్టితే అది తదనంతరం పరిస్థితిని బట్టి పంచిస్తానంటే అంతవరకు కూడా ఓపిక పట్టలేక స్వార్థంతో చంపేస్తున్నారు. ఓకే చిరంజీవి గారు, మనకు టైం కూడా అయిపోవచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే పాత జీవన విధానాన్ని అమలుపరచుకోవాలి, అంటే సింపుల్ అండి, అలవర్చుకోవాలి. కోరికలు తక్కువగా ఉండడం, మనిషి ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఉండడం, డబ్బు వెనక పడకుండా డబ్బు వెంట పడకుండా ఉండడం, స్వార్థం లేకుండా ప్రేమ స్వభావంతో ఎదుటి మనిషి పట్ల తన దాహాన్ని తను ఎలా ప్రేమించుకుంటున్నాడో, తనను తను ఎలా ప్రేమించుకుంటున్నాడో, సాటి జీవరాశులు కూడా అలా ప్రేమించాలి, సాటి మనిషిని ప్రేమించాలి. నీలో ఉండే ఆత్మ, కుక్కలో ఉండే ఆత్మ, ఆవులో ఉండే ఆత్మ, దిస్ ఆర్ ఆల్ ఆర్ ప్రాణులే. బట్ రూపాలు, భౌతిక రూపం మారుతుంది, కానీ అంటే అందులో ఉండేది ప్రాణమే, నీలో ఉండేది ప్రాణమే. నీ ప్రాణం పోయాక నీ బాడీ పడుతుంది, దాని ప్రాణం పోయాక దాని బాడీ కూడా భూమిపై పడిపోతుంది, భూమిలో కలిసిపోవాల్సిందే. ఇది తెలిసిన సత్యం తెలుసుకోవడం మానవుడు సాటి మనిషి పట్ల ప్రేమ చూపట్లేదు, తన తోబుట్టువుల పట్ల ప్రేమ చూపించట్లేదు, కన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించట్లేదు, గురువు పట్ల ప్రేమ కానీ కృతజ్ఞత భావం కూడా లేకుండా ఉన్నాడు. అలాగే సాటి జీవులన్నీ కూడా మన కోసం పుట్టి మనకు మేలు చేస్తుంటే, జ్ఞానం లేని అన్ని జీవులు మానవుని అభివృద్ధి కృషి చేస్తుంటే, అత్యున్నతమైన జ్ఞానం ఉన్న మానవుడు అందరి వినాశనానికి దారితీస్తున్న నేపథ్యంలో వీడి కోరికలు, వీటి తాలూకా డబ్బు వ్యామోహము, ప్రేమ స్వభావం లేకపోవడం, దైవశక్తి పట్ల నమ్మకం లేకపోవడం, ప్రాచీన యోగ విద్య, ప్రాచీన యమ నియమ ప్రాణాయామం యోగ విద్యను చేయకపోవడం, ప్రాచీన జీవనశైలిలో తనకి ఎంత అవసరమో అంత కష్టపడి సంపాదించుకొని దానిలోనే బ్రతకడం లేకపోవడం వల్ల వీటి తాలూకా జీవన విధాన శైలి దెబ్బతింది. అంతేకాకుండా ఈనాడు ఆహార వ్యవసాయంలో అనేకమైన మార్పులు, చేంజెస్ వచ్చి అధికోత్పత్తుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు, రసాయనాలు వాడటం వల్ల సరైన పోషకాలు అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం మనకి లభించటం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం లభించకపోవడం వల్ల ఆ ఆహారాన్ని కూడా మనము వారానికి పల్లెల్లో ఎలా ఉంటుంది, ఏ రోజు కూరగాయలు ఆ రోజు కొనుక్కొని ఆ రోజే వండుకొని ఆ రోజుతో కంప్లీట్ చేస్తాం. మనం ఏం చేస్తున్నాం, వారానికి ఒకసారి మనకు సంత దూరం అని ఇంటి ముందు కూరగాయలు రావని వెళ్ళి కారులోనో తన యొక్క 2 వీలర్లో నీళ్ళు కొనుక్కొని వచ్చి తెచ్చి ఫ్రిడ్జ్లో డంపింగ్ చేస్తున్నాం. పూర్వం ఏం చేసేవాళ్ళం, ఏ రోజు ఫుడ్ ఆ రోజు తిన్నాం. రెండోది, మిగిలిపోయిన ఆహారం ఎవరో ఒకరు వస్తే ఇంకొకరికి సాటి జీవికి పెట్టేవాడు. ఓకే. అలాగే సాటి జంతువులు కనీసం మిగిలిపోయిన కుక్కకైనా పెట్టాడు. మనం పెడతామా? అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మనం మాంసం 10 రోజులైనా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనమే తింటాం, ఎవరికి ఇవ్వం. పూర్వం అంటే తను తినగా పదార్థాన్ని లేని వాడికి ఇచ్చేసేవాడు, లేదా ఉన్నా కూడా ఆకలి అయిన వచ్చేవాడికి సాటి మనిషికి ప్రేమతో భోజనం పెట్టేవాడు. మనం ఇప్పుడు ప్రేమ అనే పదానికి దూరంగా వెళ్ళిపోయాము. ఓకే చిరంజీవి గారు, చాలా విషయాలు చెప్పారు మా ప్రేక్షకుల కోసం. చిరంజీవి చెప్పినట్టు ఈ యొక్క విధానాన్ని, జీవన విధానాన్ని మార్చుకుంటే జీవితాలే మారతాయి. కాబట్టి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు వచ్చిన గెస్ట్ చిరంజీవి గారితో హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్. నమస్తే. నమస్తే అండి.